అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 20. الذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله بأموالهم وأنفسهم أعظم درجة عند الله وأولئك هم الفائزون. ఆయత్ నంబర్ 20. విశ్వసించి వలసపోయి హిజ్రత్ చేసి దైవ మార్గములో తమ ధన ప్రాణాలను వడ్డి పోరాడిన వారు మాత్రమే అల్లాహ్ సన్నిధిలో ఉన్నత శ్రేణికి చెందినవారు. సాఫల్యం పొందేవారు కూడా వీరే. ఆయత్ నంబర్ 21. يبشرهم ربهم برحمة منه ورضوان وجنات لهم فيها نعيم مقيم. ఆయత్ నంబర్ 21. వారి ప్రభు వారికి తన కారుణ్యాన్ని, ప్రసన్నతను, స్వర్గ వనాలను అనుగ్రహిస్తానని శుభవార్త ఇస్తున్నాడు. ఇక్కడ వారి కోసం శాశ్వతమైన అనుగ్రహాలున్నాయి. ఆయత్ నంబర్ 22. خالدين فيها أبدا إن الله عنده أجر عظيم. ఆయత్ నంబర్ 22. వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయముగా అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది. 33. ఒక్కడైన అల్లాహ్ను విశ్వసించి దైవ మార్గంలో తమ ఇల్లు వాకిలిని, పాడి పంటలను, సిరి సంపదలను అన్నింటినీ విడిచిపెట్టి హిజ్రత్ చేసి వలసపోయిన వారి దైవ మార్గంలో తమ సర్వస్వాన్ని దారబోసి పోరాడిన వారి గొప్పదనం ఇక్కడ ప్రస్తావించబడింది. దైవ సన్నిధిలో వీరికి ఉన్నత పదవులు లభిస్తాయి. వారి జీవితం సార్థకమవుతుంది. వారు సఫలీకృతులయ్యారు. దైవ ప్రీతికి, దైవ కారుణ్యానికి, శాశ్వతమైన దైవానుగ్రహాలకు నోచుకున్న ధన్యజీవులు వీరే. అంతేకాని సోకాళ్ళు ధర్మావలంబీకులకు తమ తాత ముత్తాతల రీతి రివాజును అంటిపెట్టుకుని ఉన్న ప్రబుద్ధులకు ఈ భాగ్యం ప్రాప్తించదు. ఆయత్ నంబర్ 23. آمنوا لا تتخذوا آباءكم وإخوانكم أولياء الإيمان ومن يتولهم منكم فأولئك هم الظالمون. ఆయత్ నంబర్ 23. ఓ విశ్వాసులారా, మీ తండ్రులు, మీ సోదరులు విశ్వాసం కన్నా అవిశ్వాసాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీలో ఎవరు వారిని అభిమానిస్తారో వారు దుర్మార్గులవుతారు. 34. ఈ విషయం దివ్య ఖురాన్లో అనేక చోట్ల ప్రస్తావనకు వచ్చింది. చూడండి, ఆలి ఇమ్రాన్ సూరా 28, 118, అల్మాయిదా సూరా 51, అల్ ముజ్దలా 22. ఇక్కడ హిజ్రత్, వలస, జిహాద్, దైవ మార్గంలో పోరాటం అన్న శీర్షికల నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చింది. దైవ మార్గంలో మీరు వలస పోవలసి వచ్చినప్పుడు కానీ, పోరాడవలసి వచ్చినప్పుడు కానీ బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాలు పనికిరావు. ఇంకా ఇప్పటి వరకు ఇస్లాం స్వీకరించని మీ తండ్రుల పట్ల, మీ అన్నదమ్ముల పట్ల, మీ ఆంతర్యాల్లో ఉన్న ప్రేమానురాగాలు మిమ్మల్ని కట్టి పడేయకూడదు. విశ్వాసం లేని కారణంగా వారు మీ ఆప్తులు కానే కారు. పైగా ఇప్పుడు వారు మీకు శత్రువులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక వారితో ప్రేమాభిమానాలు కలిగి ఉన్నట్లయితే ఈ ద్వంద్వ స్వభావం మిమ్మల్ని దుర్మార్గానికి లోను చేస్తుంది. ఆయత్ నంబర్ 24. وأزواجكم وعشيرتكم
عليكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله فتربصوا حتى يأتي الله بأمره والله لا يهدي القوم الفاسقين. ఆయత నంబర్ 24. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరి సంపదలు కుంటు పడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు, మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు శిక్ష కొరకు ఎదురు చూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు. 35. మానవ నైజం వాంఛించే ఇష్టపడే పలు అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. అషీర అంటే మనిషి రేయింబవళ్ళు సహజీవనం సాగించే దగ్గరి బంధువులు, వంశస్థులు, తెగలు అని భావం. మనిషి ఆస్తిపాస్తులను అయిన వారిని ఎంతో ఇష్టపడతాడు. తన వర్తకంలో ఎలాంటి స్తబ్దత ఏర్పడకుండా ఉండాలని, తన వాణిజ్య సామగ్రి విక్రయం కాకుండా గిడ్డంగుల్లో పడి ఉండరాదని కోరుకుంటాడు. అలాగే తన ఆలుబిడ్డల, కుటుంబ సభ్యుల రక్షణ కోసం కంచు కోటల్లాంటి మేడలు ఉండాలని, సురక్షితమైన సౌదాలలో వారు సుఖపడాలని కాంక్షిస్తాడు. అతను అలా కోరుకోవడం సహజం కూడాను, అందులో తప్పు కూడా లేదు. కానీ ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల గల మక్కువ వల్ల దైవాన్ని, దైవ ప్రవక్తను, దైవ మార్గంలో జరపవలసిన పోరాటాన్ని అతను విస్మరించినట్లయితే అది అల్లాహ్ దృష్టిలో చాలా తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది. ఈ రకమైన విస్మరణ పాపం, అవిధేయత కిందకు వస్తుంది. ఈ అవిధేయతకు పాల్పడిన మనిషి సన్మార్గానికి దూరమైపోతాడు. హదీసులలో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. ఉదాహరణకు ఒకసారి హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమరు నాకు నా ప్రాణం తప్ప మిగిలిన వస్తువులన్నింటికన్నా ప్రియతములు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరినైనా సరే తన ప్రాణం కన్నా అధికముగా నన్ను ప్రేమించనంత వరకు అతను విశ్వాసి కాజాలడు అని అన్నారు. ఈ మాట వినగానే, అయితే దైవ ప్రవక్త, ఇక నుంచి నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా తమరిని ప్రేమిస్తాను అని హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఉమర్, ఇప్పుడు నువ్వు విశ్వాసివి అయ్యావు అని పలికారు. సహీ బుఖారీ కితాబుల్ ఐమాన్ వన్నజూర్. వేరొక ఉల్లేఖనం ప్రకారం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను, మీలో ఎవరినైనా సరే తన తండ్రి కన్నా, తన సంతానం కన్నా, సమస్త జనుల కన్నా అధికంగా నన్ను ప్రేమించనంత వరకు అతను విశ్వాసి కాజాలడు. సహీ బుఖారీ కితాబుల్ ఈమాన్. వేరొక హదీసులో జిహాద్ ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తూ ఇలా అన్నారు: మీరు నిర్ణీత గడువుపై వస్తువును అరువుగా ఇచ్చి మళ్ళీ దాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యాపారాన్ని బైవు ఈనాను మొదలెట్టినప్పుడు ఆవుల తోకలు పట్టుకుని వ్యవసాయపు పనుల్లో లీనమైపోయి జిహాద్ ధర్మయుద్ధమును విస్మరించినప్పుడు అల్లాహ్ మిమ్మల్ని పరాభవానికి లోను చేస్తాడు. మీరు మీ ధర్మం వైపుకు మరలి రానంత వరకు ఈ పరాభవం నుంచి బయటపడలేరు. అబూ దావీద్ కితాబుల్ బుయూ, ముస్నేదే అహ్మద్ సంపుటి 2 పేజీ 42.